అందరికీ జై శ్రీ గణేష. సో ఇవాళ అయితే బాలాపూర్కి అయితే వచ్చానమాట. మన అయోధ్య రాముంది సెట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉందన్నమాట. అలాగే క్రౌడ్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉందన్నమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ అషు. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి బాలాపూర్ గణేష్ని చూడడానికి అయితే వెళ్తాం అనమాట. సో ఉండేది హైదరాబాద్లోనే, కాకపోతే ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు బాలాపూర్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఎందుకో తెలియదు, బట్ కుదరలేదు, వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట బాలాపూర్ గణేష్కి. అండ్ మేము స్టార్ట్ అవ్వడం కూడా ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లైటింగ్ అదంతా బాగుంటుందని చెప్పేసి. సో ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ అయినామన్నమాట. మా డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 45 minutes అట్లా ఉండే. సో మేము వెళ్ళే దారిలో ఇదొకటి గణేష్ మండపం అయితే కనిపించింది అనమాట. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది, బయట నుండి చూస్తుంటే ఫుల్ ఆఫ్ గోల్డ్ కలర్తో ఉందన్నమాట బయట మండపం మొత్తము. చాలా క్రౌడ్ ఉంది. సమ్ మినిస్టర్ ఎవరో వచ్చారనుకుంటా అక్కడ. సో అందుకే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు వస్తే మనల్ని ఆపేస్తారు కదా. సో ఆ ట్రాఫిక్ నుంచి బయటికి రావడానికి మాకు కూడా చాలా అంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 25 minutes వరకు అక్కడే వేస్ట్ అయిపోయింది. సో లాస్ట్ అక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి బాలాపూర్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ గణేష్ని చూస్తున్నారు కదా, చిన్ని గణపయ్య. అండ్ ఇది చూసారు కదా, ఎంట్రన్స్లో ఎంత పెద్ద లైటింగ్ అయితే పెట్టారో. ఫుల్ ఆఫ్ జాతర, ఇంకా జాతర ఏంది, జాతర అంటే జాతర అనమాట. సో జనాలు వస్తున్నారు పోతున్నారు. లైటింగ్ మన మెయిన్ రోడ్ నుంచి మొత్తం లోపల వరకు ఉందన్నమాట. సో చాలా వరకు అయితే వెహికల్స్ ముందే పార్క్ చేసి ఇంకా లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఆల్మోస్ట్ మనకి కిలోమీటర్ లోపే ఉంటుంది డిస్టెన్స్ మనకి మెయిన్ రోడ్ నుంచి. సో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అందరూ ముందు స్టార్టింగ్లోనే వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసేసి ఇంకా అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇంకొక ఆర్చ్ అయితే వచ్చిందనమాట. ఫుల్ ఆఫ్ లైటింగ్ తోటి శివుడు పార్వతి అయితే ఉన్నారనమాట. లైట్ దాంట్లో ఆర్చ్లో చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అంటే అక్కడ ఉండే గల్లీలో వాళ్ళందరూ వెహికల్స్ పైన అటు ఇటు తిరుగుతూ, ఇంకా వచ్చిన పబ్లిక్ అంతా అటు ఇటు చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే అనమాట. సో కొబ్బరికాయలు కొనే దగ్గర కూడా ఇద్దరు పిల్లలు భలే కామెడీగా ఉండే అనమాట. సో చాలాసేపు మాట్లాడాను ఆ పిల్లలతో కూడా, అండ్ చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ అక్కడ వచ్చేసి మనకి సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు అనమాట. చాలా అంటే చాలా తక్కువ. ఇంకా జియో అయితే అసలుకే ఉండదు. ఎయిర్టెల్ అంటే కొంచెం కొంచెం ఉండింది. సో ఫైనల్లీ అయోధ్య రామ మందిరం సెట్ బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. చూడడానికి అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత హెవీగా ఉన్నారో, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, లోపల కూడా ఒక ప్యాలెస్ ఎంట్రన్స్ లాగా అనిపించింది నాకైతే. మొత్తం ఆ లైటింగ్, హ్యాంగింగ్స్ అవ్వచ్చు, ఆ డెకరేషన్ అవ్వచ్చు, ఆ ఫ్లవర్ మొత్తం డెకరేషన్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనకి స్ట్రైట్గా మెయిన్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి బాలరాముడు అనేది దర్శనం ఇస్తాడనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. స్టాచ్యూ కూడా మనకి రాముడికి అటు సైడు ఇటు సైడు 2 sides మనకి హనుమాన్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. నైట్ టైం వెళ్ళేసరికి ఇంకా కొంచెం అవి లైటింగ్కి ఇంకా బ్రైట్గా కనిపిస్తూ ఉండే అనమాట. చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించింది నాకైతే రాముని చూడగానే. నిజంగా అయోధ్యలో కూడా ఇలానే ఉంటాడేమో రాముడు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ రష్ కూడా అంతే ఎక్కువ ఉన్నారనమాట. అసలు వీడియో తీసుకోవడానికి స్కోప్ కూడా లేదనమాట. బట్ ఎలాగో అలాగా ఇంకా మా అన్నయ్యనే కొంచెం తీస్తూ వచ్చారనమాట. అండ్ మనకి ఇట్లా లోపలికి ఎంట్రెన్స్ అవుతూ ఉంటే ఇక్కడ మొత్తం ఇవి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారనమాట. మొత్తం రామాయణం గురించి మొత్తం ఎండ్ టు ఎండ్ పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళే భక్తులకి చూసుకుంటూ వెళ్తారని చెప్పేసి అట్లా గ్యాలరీ అయితే పెట్టారనమాట మొత్తం రామాయణంది. బట్ అక్కడ వచ్చిన క్రౌడ్ దేవుణ్ణి చూడాలి అనే ఇదితో ఉన్నారు, కానీ అక్కడ పక్కన ఉన్న ఫోటో గ్యాలరీని అయితే ఎవరైతే పట్టించుకోవట్లేదు అనమాట. సో పిన్ టు పిన్ ఉందన్నమాట మన రామాయణంది స్కెచెస్ అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మాకు ఆ క్రౌడ్లో మొత్తం చూడడానికి వీలు అవ్వలేదు. సో వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్లీ బాలాపూర్ గణేష్ చూసినారు ఎంత ముద్దుగా ఉన్నాడో గణపయ్య, బొజ్జ గణపయ్య. అండ్ ఆ ఐస్ అట్లా క్లోజ్ అండ్ ఓపెన్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అట్లా డైరెక్ట్గా చూసినప్పుడు మనని చూస్తూ అట్లా ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటే మనని బ్లెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట.
అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదనమాట. అసలు ఒత్తుకొని చాలా అంటే చాలా ఎక్కువ ఉందనమాట. ఇంకా చిన్నపిల్లల్ని అది వాళ్ళ పైన భుజాల పైన ఎక్కించుకొని చూపిస్తున్నారు దేవుణ్ణి. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో గణపయ్య. అండ్ వచ్చిన క్రౌడ్ కూడా అట్లానే ఉందన్నమాట. సో పక్కనే చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అందరు అక్కడే కొబ్బరికాయలు అండ్ దీపం అయితే పెడుతున్నారనమాట. సో నేను కూడా వెళ్ళి అక్కడే కొబ్బరికాయ కొట్టేసి దీపం అయితే పెట్టాను. బాలాపూర్ అనగానే మనకి గుర్తొచ్చేది లడ్డు అనమాట. సో బాలాపూర్ అంటేనే లడ్డు ఫేమస్ అనమాట. సో ఫస్ట్ 1994లో లడ్డు వేలం పాటలో అయితే 450 రూపీస్కి అయితే ఒక అతను అయితే పర్చేస్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ లడ్డు వేలం ప్రాసెస్ అనేది ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోయిందనమాట. 2023లో లడ్డు 27 lakhsకి అయితే వెళ్ళిందనమాట బాలాపూర్ లడ్డు. ఎవ్రీ ఇయర్ దాని రికార్డ్ అదే బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఈ 2024లో ఎవరు కొనుక్కుంటారో ఈ లడ్డూని, ఎవరికి ఆ అదృష్టం ఉందో చూడాలి. ఆబ్వియస్లీ 27 lakhs రికార్డ్ అయితే ఆబ్వియస్లీ బ్రేక్ అవుతుంది. సో అదనమాట లడ్డూది. సో చూస్తున్నారు కదా ఇక్కడ రాముడిది విగ్రహం అయితే ఉందన్నమాట. స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 feet ఆ హైట్లో ఉందన్నమాట రాముడిది విగ్రహము. చూసారు కదా చిన్న పిల్లలు కూడా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అంతా క్యాప్చర్ అయితే చేసుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో రాముడి విగ్రహం. బాగా అనిపించింది అనమాట. సో మనకి మొత్తం అటు ఇటు రోడ్డుకి 2 వైపులా ఫుల్ జాతర కాబట్టి అన్ని బ్యాంగిల్స్ అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, అన్ని కైండ్ ఆఫ్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట స్ట్రీట్ షాపింగ్ టైప్లో. సో ఇంకా షాపింగ్ చూడంగానే మనకి ఆగదు కదా. సో వెళ్ళి ఏదో ఒకటి పర్చేస్ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో అట్లనే వెళ్ళి బ్యాంగిల్స్ ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్. బాలాపూర్ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్. సో మీలో ఎవరైనా బాలాపూర్కి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా హెవీ క్రౌడ్ ఉండే అనమాట. ఇంకా 2 days అట్లనే ఉంది కదా. సో ఇంకా అప్కమింగ్ 2 daysలో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండొచ్చు. సో వెళ్ళే వాళ్ళు ఉంటే ముందే వెళ్ళేసి రండి. So thanks for watching. Please like, share and subscribe to my channel Rowdy Ashu.